రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ ఉచిత ఇసుక పాలసీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ, దీనదయాల్ నగర్లలో ఇసుక రీచ్లను అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని గాలి కొదిలేసి కక్షపూరిత రాజకీయాలు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలన్నీ నెరవేరుస్తుందని చెప్పారు. ఉచిత ఇసుక పాలసీలో మరో ₹2 తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ట్రాక్టర్ ఇసుక 900 రూపాయలకే వచ్చే విధంగా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. శాండ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దాని మీద డెసిషన్ తీసుకోవటం వల్ల ఈరోజు బిల్డర్స్ ఎవరైతే హౌసెస్ కడుతున్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఫ్రీ శాండ్ చేశారు. శాండ్ యాక్చువల్గా నదుల్లో అవైలబుల్ ఉంటే ఎడ్ల బండితో కానీ ట్రాక్టర్లతో కానీ ఫ్రీగా తీసుకోవచ్చని. అయితే అక్టోబర్ 15 వరకు ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం అటువంటి ప్రొవిజన్ లేదు. అక్టోబర్ 15 వరకు, జూలై నుంచి అక్టోబర్ 15 వరకు ఈ యొక్క నదుల్లో ఉండే దాంట్లో అలా తీయటానికి లేదు. ఓన్లీ డ్రిడ్జింగ్ మాత్రమే చేయొచ్చు. అందువల్ల అక్టోబర్ 15 వరకు ఏం చేయలేకపోయాం. గవర్నమెంట్ ముందుగా వచ్చిన అయితే ఈ కోర్టు యొక్క ఆదేశాన్ని పాటించాలి కాబట్టి చేయలేకపోయాం. అక్టోబర్ 15